హాయ్. ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 క్లాసెస్ ఆన్లైన్లో ఇస్తున్నాం. మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మేట్లో అందజేస్తున్నాం. ఎవ్రీ వీక్ కూడా కన్సిస్టెంట్గా టెస్టులు కండక్ట్ చేసుకుంటున్నాం. సో ఆ క్రమంలోనే ఈరోజు టెస్ట్ గురించి వివరిస్తాను. సో దానికన్నా ముందు ఈ ఏపీపీఎస్సికి సంబంధించి ఈ ఎండోమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ ఉద్యోగాలకి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, ఏ విధంగా మేము ఎండోమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలండి, దానికి సంబంధించిన సిలబస్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా మేము స్టడీ చేయాలి, దీనికి సోర్స్ ఏ విధంగా ఉంటుంది, సక్సెస్ అవ్వడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మొదలైన అంశాలు అడుగుతున్నారు. సో వాళ్ళకి ఏపీ ఎండోమెంట్కి సంబంధించి పూర్తి వివరాన్ని నేను అందజేస్తాను. సో దాని తర్వాత ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే దాన్ని కూడా పరిశీలన చేద్దాము. ఇట్లా ఏపీకి సంబంధించి మొత్తం అంశాలు వస్తాయి. సో ఫస్ట్ ఈరోజు టెస్ట్కి సంబంధించిన అంశాలు కంప్లీట్ చేసుకొని తర్వాత ఇవన్నీ కూడా నేను మీకు వివరిస్తాను. ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించి ఏపీ గ్రూప్ 2 66th టెస్ట్ని అప్లోడ్ చేయటం జరిగింది. అదేవిధంగా టీఎస్కి సంబంధించి గ్రూప్ 2 22nd టెస్ట్ని అప్లోడ్ చేయటం జరిగింది. రిజిస్టర్ అయిన అభ్యర్థులు వారి యొక్క యూజర్ నేము పాస్వర్డ్ తోటి టెస్ట్ని అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ టెస్ట్ 7th August 2021 నాడు కండక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఇప్పుడు ఏపీ ఆగస్టులో చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. గ్రూప్ 1 గ్రూప్ 2తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 చాలా తక్కువ ఉన్నాయి. వీటితో పాటు ఇతర అంశాలకి ఇతర పోస్టులకు కూడా నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. అభ్యర్థులు వీటితో పాటు అవి కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఫాస్ట్ క్విక్ రివిజన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఫ్రేమ్ చేసుకుంటూ వస్తున్నాను సిలబస్ని. సో మోడర్న్ హిస్టరీ క్లాస్ 1 to 3, పర్యావరణానికి సంబంధించి క్లాస్ 12, పాలిటీ రీఫ్రెష్ క్లాసెస్ ఇచ్చాను, ఓల్డ్ కాదు, రీఫ్రెష్ క్లాసెస్ ఉన్నాయి, క్లాస్ నెంబర్ 10 and 11. ఎకానమీలో ఇండస్ట్రీ అని ఓల్డ్ క్లాస్ ఉన్నాయి, అది కాదండి. ఎకానమీలో 2021 సర్వేకి సంబంధించిన క్లాసెస్ ఉన్నది. ఓన్లీ 1 క్లాస్ మాత్రమే ఉంటుంది. ఈ సర్వేలో ఏ అంశాలని ఇండస్ట్రీకి జోడించారు అనే దాని మీద ఇవ్వటం జరిగింది. ఇది దాంతోపాటు ఏపీకి సంబంధించి ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సపరేట్ టెస్ట్, టీఎస్పీఎస్సి గ్రూప్ 2కి సపరేట్ టెస్ట్ కండక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి కండక్ట్ చేసినప్పుడు ఏపీ ప్రభుత్వ పథకాలు, ఏపీ హిస్టరీ అనేది ఇంపార్టెంట్. సో ప్రభుత్వ పథకాల్లో క్లాస్ నెంబర్ 4, 5, 6 టెస్ట్కి ఉంటుంది. ఏపీ హిస్టరీకి సంబంధించి రీఫ్రెష్ క్లాసెస్లో, పాతవి కాదు, రీఫ్రెష్ క్లాస్లో కంపెనీ పాలనలో క్లాస్ 1, 2 అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా తెలంగాణకి సంబంధించి ముల్కీ ఉద్యమంలో మనము మెటీరియల్ ఇవ్వటం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మెటీరియల్ ఇచ్చాము 5 యూనిట్లు, మిగిలినవి తయారవుతున్నాయి, అందజేస్తాను. మొదటి 5 యూనిట్లో మొదటి యూనిట్లో ముల్కీ ఉద్యమం ఉన్నది. అందులో పేజ్ నెంబర్ 65 నుంచి 72 వరకు మనం నెక్స్ట్ టెస్ట్లో ఇవ్వటం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది. ఇక నేను ఇచ్చాను చూడండి. ఈ 65 ముల్కీ నాన్ ముల్కీ చరిత్ర ఏ విధంగా ఉంది. 66, 67 నుంచి 68, 69, 70, 71 మాత్రం 1కి 2 సార్లు బాగా రివైజ్ చేయండి. సో ఖచ్చితంగా ప్రశ్నలు అనేది వస్తూ ఉంటాయి. ఎంత ఎక్కువ రివిజన్ చేస్తే అక్కడ అంత మంచిది ఇక్కడ మీకు. సో ముల్కీ ఉద్యమము పేజ్ నెంబర్ 65 నుంచి 72 వరకు ఏవైతే నేను చూపించానో వాటిలో నుంచి ప్రశ్న ఇస్తాం. దానికి సంబంధించి క్లాసెస్ కూడా ఉన్నాయి. క్లాసెస్ విని స్టడీ చేసేవాళ్ళు స్టడీ చేసుకోండి. టీఎస్కి ఇవి ఉంటాయి కామన్ అందరికీ అవి. దాంతోపాటు ముల్కీ ఉద్యమం అనేది ఉంటుంది. సో అడుగుతున్నారు నోటిఫికేషన్ తెలంగాణలో ఎప్పుడు వస్తుంది, దాని మీద స్పష్టత లేదండి. నిన్న మొన్నటి వరకు హడావిడి చేశారు, రేపు మాపు అన్నారు. మళ్ళీ ఇక తెలంగాణలో ఇది రిపీట్ అవుతూ వస్తుంది. 2014 నుంచి కూడా చూస్తూ ఉంటే రేపిస్తాం, మాపిస్తాం, జూన్ నాడిస్తాం, జెండా పండుగ నాడిస్తాం, రిపబ్లిక్ డే నాడిస్తాం, ఇంకో పండుగ నాడిస్తాం, ఎన్నికల ముందు ఇస్తాం, ఎన్నికల తర్వాత ఇస్తాం, నడుస్తూ వస్తుంది తప్పితే దాని మీద ఒక కంక్లూజన్కి అయితే రాలేకపోతున్నాం. ఎనీవే ప్రిపరేషన్ కొనసాగిస్తున్న వాళ్ళు కొనసాగించండి. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏదైనా అందితే కమ్యూనికేట్ చేస్తాను. ఇది టెస్ట్కి సంబంధించి. గ్రూప్ 2కి సంబంధించి టెస్ట్. గ్రూప్ 1కి సంబంధించి ప్రివిలేజెస్ ఆఫ్ ఎంపీస్, ఎమ్మెల్యేస్. రీసెంట్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈ ఒక పవర్ఫుల్ జడ్జిమెంట్ని డెలివరీ చేయడం జరిగింది. ఈ శాసన వ్యవస్థ ఏదైతే ఉందో, రాష్ట్ర శాసనసభ కానీ పార్లమెంట్ కానీ
లోపల జరుగుతున్న ప్రొసీడింగ్స్ మీద ఈ ప్రివిలేజెస్ కానీ వ్యక్తుల లోపల అంటే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవటానికి వీల్లేదు అని మనకు రాజ్యాంగం చెప్తుంది. ఎస్పెషల్లీ ఇది కేరళలో జరిగిన కేసు ఎమ్మెల్యేలకి సంబంధించి ఆర్టికల్ 194లో శాసనసభ లోపల ఏమన్నా వీళ్ళు యాక్టివిటీస్ రన్ చేస్తే, యాంటీ నేషనల్ కాదు, ఏదైనా ప్రొసీడింగ్స్ మీద రన్ చేస్తుంటే వాళ్ళ మీద ఎలాంటి కేసులు తీసుకోవటానికి వీల్లేదు. అక్కడ ఏదన్నా లోపల జరిగితే స్పీకర్ యొక్క అధికారమే ఫైనల్, ఇట్లాంటివి అక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇవన్నీ కూడా శాసన వ్యవస్థలో లెజిస్లేటివ్ ప్రొసీజర్, శాసన వ్యవస్థలో శాసన నిర్మాణ క్రమము అంటే ఏదన్నా ఒక యాక్ట్ చేయబోతున్నప్పుడు దాని మీద డిస్కషన్స్ జరుగుతుంటే సివిల్ మ్యాటర్స్కి మాత్రమే అనుమతి జరుగుతుంది తప్పితే, దాని మీద మాత్రమే ఈ ప్రివిలేజెస్ ఉంటాయి తప్పితే, ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యేని కొట్టుకున్నా కానీ కోర్టు అడగటానికి వీల్లేదు, కేసులు అడగటానికి వీల్లేదు అని చెప్పటానికి నిబంధనలు అంగీకరించవని సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పు చెప్పటం జరిగింది. సో క్రిమినల్ యాక్టివిటీస్, శాసన వ్యవస్థ లోపల జరుగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్, ఏమన్నా క్రిమినల్ యాక్టివిటీస్ ఉంటే వాటి మీద తప్పనిసరిగా కోర్టు దృష్టికి తేవచ్చు. కోర్టులో దాని మీద చర్చ, ఇక మిగిలిన అంశాలు జ్యుడిషియరీ ప్రొసీడింగ్స్ జరుగుతాయని తెలియజేయటం జరిగింది. ఇటువంటి సందర్భంలో స్పీకర్కి కూడా ఎలాంటి అర్హతలు లేవు అని కూడా చాలా స్పష్టంగా తెలియజేసింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. రాజ్యాంగాన్ని ఫైనల్ ఇంటర్ప్రిటేషన్, కాన్స్టిట్యూషన్ ఫైనల్ ఇంటర్ప్రిటేషన్ ఎవరు? సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. చాలాసార్లు ఆబ్జెక్టివ్లో కూడా అడిగాడు, గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు ఇప్పుడు కొత్తగా ఇచ్చిందంటే ఆర్టికల్ 194 ఇక మీదట ఎలా చదవాలి? నేను చెప్పినట్టు చదవాలి. సివిల్ ప్రొసీడింగ్స్ అండ్ శాసన నిర్మాణ ప్రక్రియలో భాగంగా జరిగిన వ్యవహారాలని మాత్రమే న్యాయస్థానాలలో ప్రశ్నించడానికి వీల్లేదు, తక్కిన వ్యవహారాలన్నీ చెయ్యొచ్చు అని దీని సారాంశం. ప్రశ్న ఫ్రేమ్ చేస్తాను, ఆన్సర్ రాయండి. జువెనైల్ జస్టిస్, పిల్లలకి సంబంధించి సుప్రీంకోర్టు ఫ్రమ్ టైం టు టైం చైల్డ్ రైట్స్కి సంబంధించి వాళ్ళ యొక్క ప్రొటెక్షన్, కేర్ అండ్ ప్రొటెక్షన్ సంబంధించి తీసుకుంటూ వచ్చింది. గతంలో ఉన్న బిల్లుని సవరించి 21 అమెండ్మెంట్ బిల్ 2021 తెచ్చాం. సో ఇక చైల్డ్ రైట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనకు పాలిటీలో వస్తాయి, సోషో పొలిటికల్ ఎస్ఏ రైటింగ్లో కూడా వస్తుందండి. బాలల హక్కులు, వాళ్ళకి సంబంధించిన హక్కుల ఉల్లంఘన ఏ విధంగా జరుగుతుంది, దాని మీద చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, చట్టాలను విమర్శిస్తూ ఒక వ్యాసం రాయండి అన్న కోణంలో కూడా రావచ్చు. సో ఇంపార్టెంట్ ఇది. సమ్మిళిత విద్య, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి కరెక్ట్గా 1 year అవుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కొత్తది 1964 స్థానంలో 2020 తీసుకురావటం జరిగింది. సో ఇది తీసుకొని వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. ఈ తీసుకొచ్చిన దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఒక మాటలో. సో దీన్ని తీసుకురావడానికి ఎలాంటి చర్యలు భారత ప్రభుత్వం చేపట్టడం జరిగింది అన్న కోణంలో చదువుదాం. హ్యూమన్ రిసోర్స్ టీఎస్ వాళ్ళకి ఎస్ఏ రేటింగ్లో ఉంది. అదేవిధంగా ఎకానమీలో 6th or 7th యూనిట్ ఏపీఎస్సి వాళ్ళకి ఇది ఉండటం జరిగింది గ్రూప్ 1లో. దీని మీద నెక్స్ట్ పరిశీలన చేద్దాం. సో ఇది నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి టెస్ట్ వ్యవహారాలు. సో ఇక మనము ఈ ఎండోమెంట్ దాన్ని పరిశీలన చేద్దాం. సో ఇక్కడ మీకు 2 పేపర్లు ఉన్నాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 అంతా కూడా అండి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. పేపర్ 2 వచ్చి హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టమ్. సో మొత్తం 12 యూనిట్స్ ఉన్నాయి మీకు, 12 యూనిట్స్ ఉన్నాయి. ఈ 9th ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ, అడాప్షన్, దత్తత, సక్సెషన్, వారసత్వ చట్టము, ఇది 9, 10, 11, 12 అన్నది ఈ ఎండోమెంట్ యాక్ట్, సక్సెషన్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్ వీటికి సంబంధించింది. ఈ మిగిలినదంతా కూడా ఫిలాసఫీకి సంబంధించింది, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించింది, ఇంకా కల్చర్కి సంబంధించిన వివిధ అంశాలని వీటిలో ప్రజెంట్ చేయడం జరిగింది. ఒకసారి గమనిస్తే మీరు రామాయణం
బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ రామాయణ. రామాయణంలో మనకి ఎవరెవరు తెలుసు? రాముడు, సీత, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, రావణుడు, హనుమంతుడు, వాల్మీకి, సుగ్రీవుడు, జాంబవంతుడు, ఇట్లా మన క్యారెక్టర్స్ తెలుసు కదా. అట్లా ఇంకా ఏమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా? డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ రామాయణ. నెక్స్ట్ వేరియస్ పార్ట్స్, ఖండాలు అంటారు. ఖండాలు అని పిలవటం జరుగుతుంది. సో 7 ఖండాలు అనేది ఉన్నాయి. ఈ 7 ఖండాల గురించి మనము చాలా స్పష్టంగా తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ సిలబస్ చూడండి ఎట్లా ఉండదు. నెక్స్ట్ డైనస్టీస్ మెన్షన్డ్ ఇన్ రామాయణ. రామాయణంలో మనకు కౌసల్య రాజ్యము, కోసల రాజ్యం అంటూ ఉంటాం. ఇలాంటి రాజ్యాలు ఏవేవి అక్కడ మెన్షన్ చేయటం జరిగింది, వాటి ప్రాధాన్యత ఏ విధంగా ఉంది, వీటి మీద ఎగ్జామ్లో ఎలాంటి బిట్టు రావచ్చు. క్లియర్? డైనస్టీస్, వేరియస్ డైనస్టీస్ మెన్షన్డ్ ఇన్ రామాయణ. నెక్స్ట్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ రామాయణ. వేరియస్ ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ రామాయణ. రామాయణంలో కొన్ని ప్రదేశాలని చెప్పటం జరిగింది. మనం భద్రాచలంలో రాములవారు వచ్చారని చెప్తూ ఉంటాం. మీరు ఉత్తర భారత నుంచి దక్షిణ భారత వరకు తీసుకుంటే ప్రతి ప్రదేశంలో కూడా స్థానికంగా, ప్రతి ప్రదేశం ఇన్ ది సెన్స్ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో తప్పనిసరిగా అది రామాయణంతో అనుసంధానమై ఉండి తీరవలసిందే. సో పంచవటిక అంటే రాముల వారు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఉన్నారు అంటారు. దండకారణ్యము అక్కడ. భద్రాచలంలో రాముల వారు ఇక్కడ వచ్చారు, ఇవి పాదాలు అక్కడ ఉండటం జరిగింది అంటూ ఉంటాం. అదేవిధంగా కర్నూలులో తుంగభద్ర నది వైపు అక్కడ ఆయన రావటం జరిగిందని చెప్తూ వస్తాం. ఇలా నాసిక్లో ఆయన రావటం జరిగిందని చెప్పుకుంటూ వస్తారు. అదేవిధంగా ఇంకో ప్లేస్కి రావటం జరిగిందని చెప్తూ వస్తారు. ఇలా రామాయణంలో వివిధ ప్రదేశాల గురించి చర్చించటం జరిగింది. సో ఆ ప్రదేశాల యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఆ ప్రదేశాలు ఏమిటి, ఆ ప్రదేశంతో లేదా ఆ ప్రదేశం యొక్క గొప్పతనము కానీ, ఆ ప్రదేశం యొక్క ఇంకో అదర్ ఇంపార్టెన్స్, ప్రాధాన్యత కానీ ఏమి ఉన్నది అని ఇక్కడ వీళ్ళు ప్రశ్న అంటే సిలబస్లో ఇవ్వటం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకటి క్యారెక్టర్స్, సెకండ్ పార్ట్స్, వేరియస్ పార్ట్స్ ఇన్ రామాయణ. థర్డ్ వన్ డైనస్టీస్ mentioned in Ramayana. Fourth one, various places mentioned in Ramayana. ఈ 4 అంశాలు చాలా స్పష్టంగా మనకు ఈ యూనిట్లో కనిపిస్తున్నాయి. నీకు ఎన్ని యూనిట్లు ఉన్నాయని చెప్తున్నాను? 12 యూనిట్లు ఉన్నాయని చెప్తున్నాను. మొత్తం నీకు ఎన్ని మార్కులకి ఉంటుంది? 150 మార్కులకి ఉంటుంది. అంటే నీకు ఆన్ యావరేజ్ ఒక యూనిట్ నుంచి ఎన్ని మార్కులు రావచ్చు? 10 నుంచి 15 మధ్యలో మనకు ఒక యూనిట్ ఎక్కువ, ఒక యూనిట్ తక్కువగా రావచ్చు. అంటే కనీసంలో కనీసము 10 మార్కులు మనం తెచ్చుకోవడానికి ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు వీళ్ళు ఈ యూనిట్స్లలో. ఇట్లా నువ్వు యూనిట్లన్నీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్తే మొత్తం 12 యూనిట్లు. సో ఖచ్చితంగా నీకు ఇక్కడ జాబ్ 100% వచ్చి తీరుతుంది. ఎందుకని అట్లా చెప్పగలుగుతున్నాం? 100% జాబ్ రాగలుగుతుంది నువ్వు యూనిట్లన్నీ కవర్ చేయగలిగితే అంటే ఫస్ట్ పాయింట్, ఇది కొత్తది సిలబస్, కొత్త సిలబస్. ఇప్పటివరకు పాలిటీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఎకానమీ చదివిన వాళ్ళు ఉన్నారు, హిస్టరీ చదివిన అంతా XYZ అంతా చదివినాం. కానీ ఇది కొత్తది. సో ఇట్లా ప్లేస్, రామాయణం గురించి అందరికీ తెలిసిందే, అది నాకు తెలవదా అంటాం. కానీ రామాయణంలో ఉన్న ప్లేసెస్ కానీ, దాని యొక్క క్యారెక్టర్స్ కానీ అది ఉంటుంది, చాలా ఉన్నది అది దాని వెనకాల. సో ఖచ్చితంగా ఇది కొత్తది. దీనికి సంబంధించి మెటీరియల్ బయట ఎక్కడ దొరకట్లేదు, మెటీరియల్ రావట్లేదు. మనకు ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 1 అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయడం మనకు తెలుస్తుంది. దీని మీద MCQs ఎలా ఉంటాయో అది అర్థం కావటం లేదు, ఏది ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా అనేది. ఇప్పుడు ఈ ఛాలెంజెస్ని కానీ మనం ఎదుర్కోగలిగితే సో ఇక్కడ ఖచ్చితంగా మంచి స్కోర్ అన్నది రావటం జరుగుతుంది. సో ఈ సిలబస్ని డిఫరెంట్ సోర్స్, అథెంటిక్ సోర్స్ నుంచి మనం కలెక్ట్ చేసుకొని ఒక
క్రమ పద్ధతిలో ఒక ఆర్డర్లో నేను మీకు ఇవ్వగలిగితే ఈ సిలబస్ చాలా ఈజీగా మనం దాటగలుగుతాం. ఏదైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తాం. సెకండ్, దీనికి సంబంధించి మెటీరియల్. ఎస్, పోటీ పరీక్షకి ఖచ్చితంగా నువ్వు ఎంత చదువుతావో ఖచ్చితంగా దానికి సంబంధించి మెటీరియల్ అనేది ఉండి తీరాల్సింది. ఒకటి నువ్వైనా నోట్స్ చేసుకుంటూ రావాలి, లేదా హ్యాండ్ నోట్ ఇన్స్టిట్యూట్ నుంచి అయినా నీకు అందుబాటులోకి రావాలి. నేను ప్రయత్నం చేస్తాను మీ గురించి. చాలామంది ఉద్యోగానికి దీనికి పోటీ పడుతున్నారు. వెల్ అండ్ గుడ్. అసలు ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి చాలా తక్కువ ఇచ్చారు. చాలా బాధేస్తుంది అది తలుచుకున్నప్పుడల్లా. ఏదో ఒకటి జాబ్ వచ్చినా కానీ తృప్తిగానే ఉంటారు. పంపిస్తాను, నేను మీకు మెటీరియల్ ఫాలో అవుతుండండి. సో మీకు ఈ సమస్య కూడా తీరిపోతుంది. అండ్ ఎంసీక్యూస్ నేను తెలియజేసేది ఏమిటి అంటే, ప్రతి యూనిట్కి కూడా కనీసం ఒక 100 ఆబ్జెక్టివ్ ఎంసీక్యూస్ని ప్రయత్నం చేయండి. ఒక 5 టెస్ట్లని ఎగ్జామ్ ముందు ఈ పేపర్ 2 మీద ఒక 5 టెస్ట్లు, ఆన్లైన్ టెస్ట్లు రాసేసి టెస్ట్కి వెళ్ళండి. మెయిన్ టెస్ట్ వాళ్ళు ఇచ్చేది. సో ఖచ్చితంగా వీటిల్లో సాధారణంగా ఇప్పుడు మీరు ఉండే స్థితితో పోలిస్తే, సాధారణంగా ఇప్పుడు అంతా ఏం చదవాలి, సోర్స్ ఏంటి అనే ఈ స్థితి నుంచి కూడా ఒక అద్భుతమైన ఫలితాన్ని అందుకోగలుగుతారు. అవునా కదండి? ఇవే కదా అడ్డంకులు. ఇవన్నీ కూడా దాటేస్తాం అవలీలలుగా. సో అట్లా ప్రతి యూనిట్ని కానీ మనం కవర్ చేసుకుంటూ వెళ్ళగలిగాము అంటే చాలా చాలా అందుబాటులోకి వస్తుంది. సేమ్ ఇదే చూడండి, ఇక్కడ సెకండ్ యూనిట్ని మహాభారత బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ మహాభారత, వేరియస్ పార్ట్స్ ఇన్ మహాభారత, డైనస్టీస్ మెన్షన్డ్ ఇన్ మహాభారత, వేరియస్ ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ మహాభారత. సేమ్ ఇక్కడ కూడా 4 ముఖ్యమైన అంశాలు ఇచ్చాడు. అలా ఇట్లా ప్రతిదీ భాగవతము, తర్వాత హిందూ పురాణాస్, బేసిక్ నాలెడ్జ్, వేరియస్ ప్లేసెస్, పురాణాసు, టెంపుల్ ఆగమ శాస్త్రము. ఇది ఒక అద్భుతమైనది. డిఫరెంట్ ఆగమాస్ ఇన్ హిందూ శాస్త్రము అనటం ఇక్కడ ఒక గొప్పతనాన్ని తెలియజేస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే రకమైన ఈ వ్యవహార రీతిని ప్రతిబింబిస్తుంది ఆగమ శాస్త్రము. అయితే ఇక్కడే మళ్ళీ ప్రత్యేకతని కూడా కలిగి ఉంది. శాస్త్రము స్థానికతతో సమ్మిళితమవుతూ వస్తుంది. ఇది ముఖ్యంగా 4 అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఈ ఆగమ శాస్త్రం అన్నది. సో ఈ 4 అంశాలు ఏంటవి? అందులో స్థలము, దాని వ్యవహారము, మిగతా అంశాలు ఏ విధంగా దీనికి జోడించబడి ఉన్నాయి. వైష్ణవిజంలో వైశాఖాసనము, పంచాతరత్నము, చటాధర, శ్రీ వైష్ణవము ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి. సమారాధము, ఆదిశైవ, వీరశైవ, జంగమ అండ్ కాపాలిక మొదలైన సెక్స్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది. ఇవన్నీ ఇట్లా స్టెప్ బై స్టెప్ చదువుకొని 12 యూనిట్ల మీద స్పష్టమైన అవగాహన వస్తే ఎండోమెంట్లో జాబ్ కష్టమైందేమీ కాదు. దాంతోపాటు పేపర్ 1 మీద కూడా కాస్త దృష్టి పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ ఇందులో ఇండియన్ హెరిటేజ్, ఆర్ట్ అండ్ కల్చర్ వీటిలో కొంత డేటా అన్నది చాలా చాలా ఉపయోగకరంగా ఉన్నది. The famous image of Ravana shaking Mount Kailas can be found in Mahabalipuram, Kailasanath temple in Ellora, Meenakshi temple in Madurai, Gangaikonda Cholapuram temple. ఎక్కడండి? మళ్ళొకసారి. ద ఫేమస్ ఇమేజ్ ఆఫ్ రావణుడు కనిపిస్తుంది. షేకింగ్ ఆఫ్ మౌంట్ కైలాసగిరిని ఊపుతున్నట్టుగా నీకు ఎక్కడ కనిపిస్తుంది ఈ ప్లేసెస్లో? కొన్ని
చాలా బాగున్నాయి. ఇందులో ఇవి కూడా నేను సపోర్ట్ తీసుకుంటాను కొన్ని వీటిల్లో, లిటరేచర్స్ కానీ, డ్యాన్స్లు కానీ, ఫెస్టివల్స్లో ఈ చాలా చాలా రకాలు ఇందులో ఇవ్వటం జరిగింది. వాటి యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందని కూడా చూద్దాం. సో ఇది మనకు నెక్స్ట్ ఈ ఎండోమెంట్ యాక్ట్ ఇవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ తీసి దాన్ని స్టడీ చేసి దాన్ని విశ్లేషణ చేసుకొని ప్రశ్న ఎక్కడ వస్తుందో పరిశీలన చేసి తప్పకుండా మంచి స్కోర్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు ఎండోమెంట్ని ప్రిపరేషన్ని కొనసాగించండి. ఏ విధంగా చేస్తారు? ఆ సోర్స్ ఫస్ట్ ఎక్కడ ఉన్నది, మన యూనిట్ని ఫస్ట్ సింప్లిఫై చేయండి. 4 ముక్కలో 5 ముక్కలో ఈ ముక్కకి సంబంధించి ఈ పీస్, ఉదాహరణ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ రామాయణ, దానికి సంబంధించి ఎక్కడి నుంచి చదవాలి, ఏమేమి చదవాలి అన్నది ఇంపార్టెంట్. చూడండి, నేను ఇక్కడ సింప్లిఫై చేశాను. క్యారెక్టర్స్ మెన్షన్డ్ ఇన్ రామాయణ, అగస్త్యని మెన్షన్ చేయటం జరిగింది. అగస్త్యుడు ఏ కోణంలో మెన్షన్ చేశాడు రామాయణంలో, ప్రాధాన్యత ఏంటి? అహల్య, అక్షయ కుమారుడైన ఆయన రావణాసుడి యొక్క కుమారుడు. ఈ హనుమంతుడు వారు సీతమ్మ వారిని వెతకటానికి వెళ్ళినప్పుడు లంకకి, అక్కడ ఈయన అడ్డుపడటం జరుగుతుంది. అక్షయ కుమారుడిని హనుమంతుల వారు సంహరించటం జరుగుతుంది. ఇట్లా అక్షయ కుమారుడు, అంగదుడు, అంజనాదేవి, భరత లక్ష్మణ శత్రుఘ్నుడు, చంద్రభాగ, దశరథ, దేవాంతక, హనుమ, ఇంద్రజిత్తు, విభీషణ, కుంభకర్ణ, జంబూమాలి, కుంభకర్ణ, జటాయువు, కైక, కౌసల్య, మాండవి, మాండోదరి, మారీచ, శబరి, శాంత. ఇది ఒక డిఫరెంట్, మనం అంటే దీని మీద ప్రత్యేకంగా అవగాహన ఉంటే కానీ తెలియదు. ఇది దశరథుడికి మరియు కౌసల్యాదేవి గారికి వీరిద్దరి కలిగిన సంతానమే, ఒక కూతురే ఈ శాంత రావణ వారికి సోదరి అవ్వటం జరుగుతుంది. ఈవిడని శాంతని ఈ అంగప్రదేశము, ఏపీ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనుకోవద్దు, అంగప్రదేశము రాజు అయిన రోమపాదుడు దత్తత తీసుకుని పెంచుకోవటం జరుగుతుంది. సో అప్పుడు దాని తర్వాత కొంతకాలానికి శాంత అనే ఆవిడ ఋష్యశృంగ అని వివాహం చేసుకోవటం జరుగుతుంది. ఇట్లా రాముల వారికి సోదరి ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్. ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ని మనం స్టడీ చేయాలి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అనుకుంటూ. నెక్స్ట్, రామాయణంలో తెలుపబడిన స్థలాలు. అయోధ్య తెలిసిందే, అంతర్వేది, ఆడమ్స్ బ్రిడ్జి బాగా న్యూస్లో కూడా వస్తుంది, అశోక వాటిక, అంజనేరి, చిత్రకూట, దండకారణ్య, జనకపురి, కాశీ, కోశల, కుషావతి, మలయకొండలు, నాసిక్కు, మహదేపుర, కసుర, గంధమదన, పంప సరోవర, పంచవటి, రామేశ్వరం, సంజీవిని, త్రికూట, తుంగభద్ర, శ్రావస్తి, భద్రగిరి, సీతమహారి, ఇట్లా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఈ రామాయణంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్లా ఇప్పుడు నేను చూపించాను రామాయణం ఏంటి, మహాభారతం ఏంటి, అట్లా వేరియస్ ప్లేసెస్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, పురాణాల్లో వేరియస్ ప్లేసెస్ ఏంటి, ఇట్లా ఇది రామాయణంలో ప్లేసెస్ ఇంకా ఉన్నాయి. నేను మీకు క్లాస్ అందించేటప్పుడు నేను మీకు అందిస్తాను. 7 కాండలు రామాయణంలో: బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఈ కాండల్లో ఉండే ముఖ్యమైన అంశాలు ఏ విధంగా ఉంటాయి. అదేవిధంగా డైనస్టీస్ మెన్షన్డ్ ఇన్ రామాయణాన్ని మీకు చూపించాను. కోశల, రామాయణం చదువుతున్నప్పుడు కేవలం ఒక ప్రాంతమే పరిమితం కాదు. ఎగ్జామ్ పాయింట్అప్లో కోశల, గాంధార, హైహేయ, కైకేయ, కోసల, వైదేహి, మిథిల, కిష్కింధ, లంక, ఇట్లా విభిన్న రాజ్యాల గురించి కూడా రామాయణంలో ప్రస్తావన అనేది ఉంటుంది. అదేవిధంగా మహాభారతంలో 18 పర్వాల గురించి కూడా మనము నెక్స్ట్ ఇట్లాగే ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటాం. సో సిలబస్ని ఫస్ట్ ఫ్రాగ్మెంట్ చేయండి. ఫ్రాగ్మెంట్ చేసి, అంటే ముక్కలుగా చేసి, దాంట్లో నువ్వు చదవవలసిన అంశాలన్నిటిని కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ప్రాధాన్యత అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దానిని ఏ కోణంలో ప్రశ్న అడుగుతాడో పరిశీలన చేసుకుంటూ, ఇది కాకుండా ఇంకేదన్నా సోర్స్ ఉందా ప్రశ్నలు అడగటానికి, ఎగ్జామినర్కి సోర్స్ని ఎత్తుకాలి. ఇక్కడ ఎగ్జామినర్ ఏ సోర్స్ పట్టుకోగలుగుతాడో దాన్ని మనం పట్టుకోగలుగుతూ ఒక క్రమ పద్ధతిలో, ఒక డిసిప్లిన్ మేనర్లో చేయగలిగితే
తప్పనిసరిగా మనకు సక్సెస్ అనేది వస్తుంది. కేవలం ఇది ఇన్ని ప్లేసులు మనం ఎక్కడ చదువుతాము? సో దీన్ని అందుకే నోట్స్ ఖచ్చితంగా అనేది ఉండాలి. వింటాం ఒకటి సరిపోదు, ఇక్కడ మెటీరియల్ కూడా చూసుకొని మెటీరియల్ మీద మనం రీకాల్ చేసుకుంటూ టెస్ట్లు నేను ఇస్తూ ఉంటాను. ఆ టెస్ట్ కూడా అటెంప్ట్ చేయండి. అడుగుతూ వస్తున్నారు చాలామంది, ఈ దీనికి సంబంధించి ఏంటిది ఎండోమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి క్లాసెస్ అందజేయండి సార్, జాయిన్ అవుతాం అన్నట్టు. యాక్చువల్గా అయితే నేను ఈ ఎండోమెంట్ తీసుకుందామని అనుకోలేదు. కేవలం గ్రూప్ 1 గ్రూప్ 2లో మాత్రమే మనము వెల్ ఎక్స్పర్ట్స్. అది కాకుండా సివిల్ సర్వీస్ కోచింగ్ ఇవ్వగలుగుతాం. ఇంకా ముందుకు వెళ్తాము, సివిల్ సర్వీస్ కోచింగ్ ఇవ్వచ్చు. ఒక 1 or 2 years తర్వాత అది ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి మనము. కానీ ఈ సందర్భాన్ని చూస్తే గ్రూప్ 2 చాలా గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు కూడా చాలా డిసాస్టర్గా వచ్చినాయి, నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. కాస్త బాధగా అనిపిస్తుంది. సరే, అభ్యర్థులు వాళ్ళ తోచిన ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారండి పాపం. చాలా బాధాకరం ఈ విషయము. వాళ్ళకి ఏ చిన్న నోటిఫికేషన్ 65 పోస్టుల 70 పోస్టులు ఉంటాయి అంతే. ఈ పోస్టులో కూడా వాళ్ళు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల గురించి నేను మాట్లాడుతుంది. ఏదో ఒక జాబ్ అని ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నం చేస్తున్న అభ్యర్థులకి నాకు తోచిన విధంగా నేను ఈ క్లాసెస్ అందజేస్తూ వస్తాను. దానికి సంబంధించి మెటీరియల్ కూడా అందజేస్తూ వస్తాను. దీనికి సంబంధించి టెస్ట్ కూడా అందజేస్తూ వస్తాను. ఏదైనా ఒక తీసుకుంటే సిన్సియర్గా చేయాలి. నేను ఇది చెప్తాను అన్నప్పుడు నేను సిన్సియర్గా దీని మీద వర్క్ చేసే చెప్పాలి. అంతే తప్పితే ఏదో అయిపోయింది లేకపోయా నీది నాకు రామ్ అంటానికి లేదు. సో నేను ఇది నీకు అందజేస్తాను. దీనికి నేను ఇప్పుడు మనం గ్రూప్ 1 గ్రూప్ 2కి మాత్రమే ఫీజు తీసుకోవటం జరుగుతుంది. ఒకవేళ పంచాయత్ సెక్రటరీ ఇట్లాంటివన్నీ వస్తే తీసుకుంటాం. ఈ ఏపీలో ఈసారికి ఈ ఎండోమెంట్కి నేను ఫీజు వసూలు చేసుకోదలుచుకోలేదండి. నిన్న ఆయన పేరు రామ్మోహన్ నాయుడు గారు అనుకుంటుంది, ఎవరు నెల్లూరు నుంచి ఒక ఆయన అడగటం జరిగింది. తీసుకొని చెప్పండి సార్ అన్నారు. వద్దండి, నాకు ఇప్పటికే బాధ అనిపిస్తుంది. 5 వేకెన్సీస్ అదొక రకంగా అనిపిస్తుందండి. అంటే నా గురించి వ్యక్తిగతంగా చెప్తున్నా. సో నాకు తోచిన సహాయం తప్పనిసరిగా నేను మీకు అందజేస్తాను. సో అందరూ చదువుకోండి, వెల్ అండ్ గుడ్. జాబ్ తగిలితే అదే ఆనందం, తగలకపోయినా పర్వాలేదు. కన్సిస్టెన్సీగా ఉంటారు, ఎందుకంటే జనరల్ స్టడీస్ టచ్లో ఉంటుంది. ఇంకొక 4-5 నెలల తర్వాత మళ్ళీ కొత్త క్యాలెండర్ రావాల్సిందే. అప్పుడు ఖచ్చితంగా మంచి పోస్టులు వస్తాయి. కాబట్టి ఒక కన్సిస్టెంట్ అని మెయింటైన్ అవుతుంది. వస్తున్న ఏ అవకాశాన్ని వదులుకోవద్దు. మీరు ఏమైనా జాబులు చేస్తే చేసుకుంటూ ఉండండి, ఇట్లాంటివి ఏమైనా పడుతూ ఉంటే రాస్తూ ఉండండి. అలా రాయటం వలన మీ నాలెడ్జ్ రీఫ్రెష్ అవుతూ వస్తుంది. దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఇది నేను మీకు క్లాసెస్ పంపిస్తూ ఉంటాను, మీరు ఫాలో అవుతూ ఉండండి. మెటీరియల్ కూడా నేను మీ అందరికీ పంపిస్తాను, అందరూ తీసేసుకోండి. ఇంకా నేను తయారు చేయలేదు, కూర్చొని దీని మీద వర్కౌట్ చేసి ఇవ్వాలి. పాత గ్రూప్ 1 సుప్రీంకోర్టులోకి వెళ్ళింది 2018 ఇది. సో దాని మీద కూడా అది అటు ఇటు ఏమవుతుందో తెలవట్లేదు జడ్జిమెంట్. సో గ్రూప్ 1ని కూడా నేను దృష్టిలో పెట్టుకొని మెటీరియల్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి కాస్త ఇన్ టైంలో మీకు ఎగ్జామ్ని వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇస్తాను, మెటీరియల్ చేసి ఇస్తాను. అండ్ టెస్ట్లు కూడా దీని మీద నిర్వహించుకుందాం, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాం. అయితే లేకపోతే వద్దు, మనది ఒకటే ప్రిన్సిపల్, చేస్తే పర్ఫెక్ట్గా నీట్గా చేయాలి, లేదా అసలు దాని జోలికే వెళ్ళద్దు. సో వెళ్దాము, ఖచ్చితంగా వెళ్దాము. క్లాసెస్ అందజేస్తా, ఏదో ఒక రకంగా మీరు ఫాలో అవుతురండి, చూద్దాం. ఓకే అండి. ఇంకేమైనా ఉంటే ఫర్దర్ ఇష్యూస్ తప్పనిసరిగా నేను వేరే క్లాసులో మీకు కమ్యూనికేట్ చేస్తూ ఉంటాను. గుడ్ లక్.